ఒక్కొక్కసారి సంపూర్ణ ఆశీర్వాదము ఎందుకు పొందుకోలేము, ఒక్కొక్కసారి ఎందుకు మనము తర్వాత స్థాయికి వెళ్ళలేము, వై కాంట్ వి గో టు ద నెక్స్ట్ లెవెల్ అని మనము చూసుకుంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలనుకుంటాం, కరెక్టే, అది తప్పు కాదు. ఇంకా ఎక్కువ బైబిల్ చదవాలనుకుంటాం, కరెక్టే, దట్స్ నాట్ రాంగ్. ఉపవాసం ఉండాలా, కరెక్టే, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంది, ముఖ్యమైనది ఏంటంటే నీవు ఇతరులను క్షమించడం కాదు, నీవు క్షమించబడ్డావు అనేటువంటి సత్యాన్ని నీవు జీర్ణించుకోవడము. నేను క్షమించబడ్డాను, ఐ యామ్ ఫర్గివెన్. సో దిస్ ఈజ్ అనదర్ ఏరియా. ఇది ఇంకొక ప్రాంతం ఏంటంటే కొత్త స్థాయికి వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఎప్పుడు కూడా మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తాడు, ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఎందుకు మనము దీన్ని తెలుసుకోవాలి అంటే, ఒక్కొక్కసారి కృపావాక్యాన్ని మనము తెలుసుకున్నా కానీ ఇది మనలో లేదు, వాళ్ళలో లేదు, దేవునితో ఉండే సహవాసంలో ఉంది, ఆయన ఇచ్చిన కృపలో నువ్వు ఎదిగే దాంట్లో ఉంది. సో అలాగే దేవుని యొక్క సహవాసంతో ఏంటంటే ఒక్కొక్కసారి మన హృదయంలో మనకి తెలియదు, కానీ ఏంటి, దేవుడు గాడ్ వాంట్స్ యూ టు నో దట్ యు ఆర్ ఫర్గివెన్. నీ హృదయాంతరంగంలో నీతో అనిపిస్తాడు నీవు క్షమించబడ్డావు అని. అప్పుడేమవుతుంది తెలుసా? నీవు దేవుడి నుంచి ఎక్కువ పొందుకుంటావు. అప్పుడు నువ్వు ఇతరులను క్షమించడం మొదలు పెడతావు, అప్పుడు నువ్వు ఇతరులను ప్రేమించడం మొదలు పెడతావు. నీ కోసం ఏమన్నా ప్రార్థించినా, నువ్వు ప్రార్థించినా వాటిని నువ్వు పొందుకుంటావు. క్రియేటివ్ మిరకల్స్, గొప్ప అద్భుతాలు దేవుని యొక్క సహవాసములోంచి వస్తాయండి. అలాగే దేవునితో ఎవరైతే సహవాసం పొందుకుంటారో వాళ్ళకి దేవుడు ఇచ్చే వరం ఏంటంట, నువ్వు క్షమించబడ్డావు అని చెప్తాడండి. అది జీర్ణించుకునేటట్టు చేస్తాడండి. చాలా మంది తెలిసి క్షమించబడ్డా, దేవుడు కృపగా క్షమించబడ్డావు, కానీ లోపల ఎక్కడో యూ మే నాట్ రిసీవ్ ఇట్ కంప్లీట్లీ. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థించు నేను స్వస్థపరుస్తానంటాడా, లేక విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచు. అంటే మనం ప్రార్థించి విశ్వాసము లేకుండా కూడా ఉండొచ్చు, అవునా కదా? ఎస్, అందుకే దేవుడు అంటాడు నువ్వు 2 ప్రార్థనలు చేసినా ఇంతన్నా విశ్వాసం ఉండాలంట. ఈరోజు అనేక మందికి మీ హృదయాంతరంధ్రముల్లోంచి మీరు క్షమాపణ పొందుకుంటారు, ఎందుకంటే మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళడంలో మనం ప్రార్థనలు విన్నాం, ఉపవాసాలు, we have learned all these things, how to go from glory to glory. But forgiveness, ఇంకొకటి తెలుసా? when you receive forgiveness you become humble. నేను క్షమించబడ్డాను అనేటువంటి అనుభవంలోకి నీ వెళ్ళావంటే నీలో గర్వం ఉండదంట, తగ్గింపబడతా ఉంటా. నీవెంత అభిషేకం కలిగిన వాడివైనా, ఎంత గొప్పవాడివైనా, ఎంత పెద్ద వ్యక్తివైనా, ఎంత జ్ఞానవంతుడివైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా, నీవు క్షమించబడ్డావు అని తెలిస్తే ఏమొస్తుందంట? వినయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. జాన్ చాప్టర్ 3 వర్స్ 17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే యేసు ప్రభువారు వచ్చింది మనము ఖండింపబడడానికి కాదంట, నువ్వు ఇలా చేసావు ఇది తప్పు అని కాదంట, రక్షించడానికంట, టు సేవ్ యూ. అంటే రక్షణ ఎప్పుడు వస్తుంది? ఖండింపబడుట అనేది నీలోంచి తీసివేయబడినప్పుడు ఏమొస్తుందంట? రక్షణ. సాల్వేషన్ ఈజ్ రీప్లేస్మెంట్ ఆఫ్ కండమేషన్, ఈజ్ ఎ టోటల్ రీప్లేస్మెంట్ ఆఫ్ కండమేషన్. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎప్పుడైతే నేను క్షమించబడ్డాను అని నీవు తృప్తిపరచబడ్డమే కాదు, రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో మళ్ళా నీవు ఖండింపబడినప్పుడు సెకండుల్లో ఆ తలంపు తీసివేసావనుకో, పోతుంది, ఈ వాక్యంతో యుద్ధం చేసావనుకో, వారము 2 వారాలు 3 వారాలు నీవు తర్వాత స్థాయికి వెళ్ళడం ఖాయం. యు విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఆరోగ్యములో, యవ్వనములో, అబ్రహాం ఆశీర్వాదములో, అన్ని రంగాలలో రిసీవింగ్ ఫర్గివ్నెస్. ఇంకొక మాట కూడా అంటాడు దేవుడు, ఒక స్త్రీ తాను ఒక పాపములోంచి విడిపింపబడిన తర్వాత ఆమె అత్తరుబుడ్డి తెచ్చి పాదాల మీద పోసేస్తుంది. అప్పుడు అందులో శిష్యులు చూసి ఎందుకు ఇంత నష్టము అని అన్నప్పుడు ఆయన అంటారు, ఎవరి పాపాలు క్షమించబడ్డాయని వారు నమ్ముతారో వాళ్ళు దేవుణ్ణి అంట ఎక్కువ ప్రేమిస్తారంట. ద మోర్ యు లవ్ గాడ్, దేవుని ప్రేమించు వారి కొరకు ఆయన ఏమి దాచి ఉంచాడో
అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అర్థం కాలేదు. తర్వాత నీ ఆశీర్వాదాన్ని చూసి అవతల వాళ్ళు అబ్బురిపోతారండి, ఆశ్చర్యపోతారండి. వెన్ యూ రిసీవ్ ఫర్గివ్నెస్, యు లవ్ గాడ్ మోర్. వెన్ యు లవ్ గాడ్ మోర్, you will receive what he has stored for those who love God, that eye has not seen, ear has not heard, nor heart has comprehended. అంటే ఏంటి? ఈ భూలోకంలోనే సామాన్య మానవుడికి లేనిది దేవుడు నీకు ఇచ్చి నేను హెచ్చిస్తాడు. దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు రైజ్ అబౌవ్ ద కామన్ హ్యూమన్ బీయింగ్. అంటే నీవు ఎప్పుడైతే క్షమించబడ్డావని తెలుసుకున్నావో దేవుణ్ణి ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి దాచిపెట్టాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయంకి అర్థం కాలేదు. అంటే సామాన్య మానవుడు పొందుకోనివి దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు సామాన్య మానవుడి మీద నువ్వు హెచ్చింపబడి ఆయన నామాన్ని గణపరుస్తావు. అప్పుడు యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడా అని అంటారు నీ దగ్గర. సో ఫర్గివ్నెస్ ఈజ్ ద కీ. ఎందుకు సైతానుడు నిన్ను ఖండిస్తాడు? వై విల్ హి కండెమ్ యూ? ఎందుకు ఖండింపడేటట్టు చేస్తాడు? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఉంటారు, ఒక గ్లాస్ పాలు తెచ్చి పెట్టావు, తన్నాడు, పడిపోయి మళ్ళా పడేశాడు. ఏం చేస్తుంది మళ్ళా? అంటే తర్వాత వాడేమన్నా పోనేమన్నా ఫీల్ అవుతాడా? అరే నా తల్లి నాకు ఇవ్వదు పాలు, నాకు ఈరోజు పస్తుండాలనే తలంపు వస్తుందా? అంటే ఏంటి? హీ హ్యాస్ టేకెన్ ఇట్ గ్రాంటెడ్ దట్ హిజ్ మదర్ హ్యాస్ ఫర్గివెన్ హిమ్. అంటే నా తండ్రి నన్ను క్షమించాడు అనేటువంటిది నీవు లోతుగా తెలుసుకుంటే ఆయన ప్రేమ నీలో నిలకడగా ఉంటుంది. ఆయన ప్రేమ నీలో నిలకడగా ఉంటే నీవు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తావంట. సో సాచురేషన్ ఈజ్ డేంజరస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవెప్పుడు ఒకే రీతిలో ఉండిపోవడం అనేది దేవుని రాజ్యానికి చాలా ప్రమాదకరం. సాచురేషన్ ఎందుకో తెలుసా? దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ యూ. ప్రజలు నిన్ను గమనిస్తున్నారు. నీవు గమనించుకుంటున్నావో లేదో కానీ నీకు తెలీదు. నీవు పాపులర్ కాకపోవచ్చు, కానీ ప్రజలు నిన్ను గమనిస్తున్నారు. కొంతమంది నువ్వు బ్లెస్ అయిన తర్వాత నీ గత పాపాలను తీసుకొచ్చి జ్ఞాపకం చేయొచ్చు, గత పొరపాట్లు జ్ఞాపకం చేయొచ్చు. దే మే డూ ఆల్ దీస్ థింగ్స్ హూ ఆర్ జలస్, బట్ స్టిల్ దే కెనాట్ హెల్ప్. ద బ్లెస్సింగ్ విల్ ఓవర్టేక్ యూ. కొంతమంది నీ గతాన్ని తీసుకొచ్చి నీ అన్ని తీసుకొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, కానీ ఆశీర్వాదం నిన్ను అధిగమిస్తుంది. సో నీ మీదకి ఈ డిమాండే ఉండొచ్చు, ఐ నీడ్ టు ప్రే మోర్, ఫాస్ట్ మోర్. అలాగే మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళడానికి ప్రార్థన అవసరం, బైబిల్ అవసరం, ఉపవాసం అవసరం, మందిరానికి రావడం అవసరం. బట్ రిసీవింగ్ ఫర్గివ్నెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు గ్రో ఇన్ ద కింగ్డమ్. దేవుడి నుంచి క్షమాపణ పొందుకోవడం అనేటువంటిది కొత్త స్థాయికి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకే మహిమతో అలాగే ఉండిపోయావు అనుకోండి జీవితాంతం, అది దేవుని రాజ్యానికి ప్రమాదకరమైనది. సో సాచురేషన్ ఆఫ్ ఎ బిలీవర్ ఇన్ ద కింగ్డమ్ ఈజ్ డేంజరస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. బట్ టుడే ఎవ్రీబడి ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ దాట్. కానీ ఈరోజు అందరూ కూడా ఆ ప్రమాదకరమైన స్థాయిలోంచి బయటకు వచ్చేస్తున్నారు. You're coming out. That's how the kingdom works. నజరేయుడైన యేసయ్య, నీవే ఈ భూమికి పునాది వేశావని, సూర్యుడిని చేసింది నీవే, సమస్తాన్ని ఇంకా శక్తితో పట్టుకున్న దేవుడివి నీవే. వీళ్ళు నీ బిడ్డలు, ఆ హస్తంలో వారిని చెక్కి ఉన్నావు, వాళ్ళని ఇంకా పట్టుకొని ఉన్నావని లోకము తెలియాలంటే వారిని మీరు ఈరోజు అభిషేకించండి. బ్లెస్ దెమ్ టుడే, anoint them today, empower them today, release them today. ఈ రోజు ఈ ప్రార్థనలోకి ఇప్పించిన వారి యొక్క స్థితిగతులను మార్చమని, విడుదల దయచేయమని, వారి ద్వారా లోకానికి వెలిగిమ్మని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.